చిన్నప్పుడు మనలో చాలా మంది చందమామను చూసి దాని మీదకు వెళ్ళాలని కోరిక ఉండేది. ఇలానే మన స్పేస్ ఎక్స్ ఫౌండర్ అయిన ఎలాన్ మస్క్ కూడా ఒక కళ ఉంది. అదే నెక్స్ట్ వచ్చే 25 years లో రోబోట్స్ తప్ప మనుషులు వెళ్ళలేని మార్స్ కి మన మనుషులు పట్టుకెళ్ళడం. ఇప్పుడు మనం సాధించిన ప్రతి విషయం ఒక చిన్న కళ నుండే మొదలైంది. అది గాల్లో ఎగరడమైనా, సముద్రంలో ప్రయాణించడమైనా, ఏవైనా కానీ మార్స్ మీదకి ఎందుకు అందరూ ఇంత అబ్సెస్డ్ గా ఉన్నారు? ఏ వీనస్ మీదకో ఏ మూన్ మీదకో వెళ్ళొచ్చు కదా మీకు డౌట్ రావచ్చు. దానికి రీజన్ ఏంటంటే మార్స్ ఒక యూనిక్ ప్లానెట్. మన సోలార్ సిస్టమ్ లో ఎర్త్ కి కొంచెం సిమిలర్ గా ఉండే ప్లానెట్ లో మార్స్ ఒకటి. మార్స్ లో కూడా మనలానే పోలార్ ఐస్ క్యాప్స్ ఉంటాయి, సీజన్స్ ఉంటాయి. మనకన్నా డే జస్ట్ 37 minutes లాంగ్ ఉంటుంది అంతే. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మార్స్ మీద చెరువులు, నదులు అండ్ సముద్రాలు కూడా ఉన్నట్టు గుర్తులు కనబడ్డాయి. ఇవన్నీ ఉన్నాయి కదా అని మార్సే స్వర్గం అనుకోకండి. అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మనిషి బ్రతకడానికి పనికిరాదు. ఎందుకంటే మోస్ట్లీ కార్బన్ డైఆక్సైడే ఉంటుంది. అండ్ గడ్డ కట్టించే టెంపరేచర్స్ లో ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్ కూడా ఉండదు. ఇన్ని ఇబ్బందులున్నా మార్స్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు తెలుసా? ఇదే హ్యూమన్ ఎవల్యూషన్ లో ఒక భాగం. మనిషి చాలా ఎక్స్ప్లోర్ చేస్తాడు, లోతైన సముద్రాల నుండి అంతరిక్షంలో ఉన్న చందమామ మీద వరకు అసలు ఏముందో తెలుసుకోవడానికి. ఉన్న చోట ఎప్పుడు కుదురుగా ఉండడు. ఈ ఎక్స్ప్లోరేషన్ జర్నీలోనే భూమి బయట కూడా మనిషి బ్రతకగలడని ప్రూవ్ చేయడానికి మార్స్ మీదకి వెళ్తున్నారు. ఇది కేవలం సైన్స్ ఎక్స్ప్లోరేషన్ మాత్రమే కాదు, ఇట్స్ అబౌట్ సర్వైవల్. దిర్ ఇస్ ఆల్వేస్ స్పేస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అన్నట్టు ప్రతి ఫేజ్ లో మనం ఇంప్రూవ్ అవుతూనే వెళ్ళాలి. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. కరోనా వస్తుందని మనం ఏమైనా కలగన్నామా? అలానే రేపనే రోజు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సో అన్నిటికీ ప్రిపేర్డ్ గా ఉండాలి. ఆ ప్రిపరేషన్ లో మనిషి వెతుకుతున్న బ్యాకప్ ప్లానే ఈ మార్స్ మిషన్ కి వెనకాల ఉన్న విజన్ ఎలాన్ మస్క్. మార్స్ అనే పేరు వింటే ఎగ్జైట్ అయ్యే ఫస్ట్ పర్సన్ తను. స్పేస్ ఎక్స్ కంపెనీ ఒక రివల్యూషనరీ రాకెట్ కూడా బిల్డ్ చేస్తుంది. దాని పేరే స్టార్షిప్ రాకెట్. ఇది ఇప్పటి వరకు కనిపెట్టిన రాకెట్స్ అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ రాకెట్. 100 మందిని ఒకేసారి విత్ లగేజెస్ తో క్యారీ చేయగలదు. అండ్ అదే కాదు, ఇట్స్ ఫుల్లీ రీయూజబుల్. అంటే మార్స్ మీదకి వెళ్లి దింపి వచ్చి మళ్ళీ ఇంకో 100 members పట్టుకెళ్తుంది. అప్పుడు మన వాళ్ళందరూ విండో సీట్ కోసం చేసే యుద్ధాలు దారుణంగా ఉంటాయి. ఈ రీయూజబుల్ ఫీచర్స్ వల్ల స్పేస్ ట్రావెల్ కాస్ట్ విపరీతంగా తగ్గుతుంది. వన్స్ ఇది లో ఎర్త్ ఆర్బిట్ రీచ్ అయ్యాక ఫ్యూయల్ స్టేషన్ తో డాక్ అయ్యి ఫ్యూయల్ చేసుకుని అక్కడ నుండి మార్స్ కి స్టార్ట్ అవుతుంది. ఫైనల్ గా మార్స్ కి రీచ్ అవడానికి 7 months పడుతుంది. మస్క్ కి జస్ట్ 200 to 300 members పంపడం ఇష్టం లేదు. 2050 కల్లా మార్స్ లో 1 million పాపులేషన్ తో సెల్ఫ్ సస్టైనింగ్ సిటీని బిల్డ్ చేయాలని కోరికలో ఉన్నాడు. ఎలాన్ మస్క్ ఫాలో అయ్యే ఫిలాసఫీ ఒకటే. ఒకవేళ మనిషి అనే స్పీషీస్ లాంగ్ టర్మ్ లో ఉండాలంటే ఓన్లీ ఎర్త్ ఒకటే సరిపోదని, మల్టీ ప్లానటరీ స్పీషీస్ గా చేంజ్ అవ్వాలని. దీనికి మార్సే ఫస్ట్ స్టెప్ అనుకుంటున్నారు. మరి మార్స్ లో ఒక సెల్ఫ్ సస్టైనింగ్ సిటీ ఉండాలంటే అక్కడ హౌసెస్ ఉండాలి. అక్కడ అసలు అట్మాస్ఫియర్ లేనప్పుడు మరి హౌసెస్ ఎలా బిల్డ్ చేస్తారు? రీసెర్చర్స్ ఆల్రెడీ మార్షియన్ హ్యాబిట్స్ కోసం ఐడియాస్ మీద వర్క్ చేస్తున్నారు. ఇవి ఎలా ఉంటాయంటే అక్కడ ఉన్న రేడియేషన్స్ నుంచి కాపాడుకోవడానికి గ్లాస్ అండ్ స్టీల్ తో చేసిన డోమ్స్ ని బిల్డ్ చేయడం, ఫ్రీజింగ్ టెంపరేచర్ కోసం అండర్ గ్రౌండ్ షెల్టర్స్. మన ఎర్త్ నుండి సిమెంట్ అండ్ సాయిల్ పట్టుకెళ్ళాం కదా, కాబట్టి అక్కడ మార్స్ లో ఉండే సాయిల్ తో 3D ప్రింటింగ్ టెక్నాలజీ వాడి హౌసెస్ బిల్డ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అసలు అక్కడ ఎలా సర్వే అవుతారో తెలుసా? చెప్పినంత ఈజీ అయితే కాదు. మీకు అర్థం అవడం కోసం చిన్న డెమో చెప్తాను. మీరు ఇమాజిన్ చేసుకోండి, మార్స్ లో సర్వే అవ్వడం పక్కన పెడితే మార్స్ వరకు వెళ్ళడం కూడా చాలా కష్టం. ఈ జర్నీ మనం వీకెండ్ లో వేసుకునే ఏదో ట్రిప్ లా కాదు. కంటిన్యూస్ గా 7 months స్పేస్ లో ట్రావెల్ చేయాలి. గంటకి 24,000 kilometers స్పీడ్ తో ట్రావెల్ చేస్తూ ఒక చిన్న రూమ్ లో బంధించినట్టు ఉంటది. ఫ్రెష్ ఎయిర్ ఉండదు, రన్నింగ్ వాటర్ ఉండదు, ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటది. అన్నిటికన్నా వర్స్ట్ ఏంటంటే తిరిగి వెళ్ళడానికి అవ్వదు. ఈ 7 months ఐసోలేషన్ లో ఉన్న తర్వాత ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ అయినా బ్రేక్ అవుతుంది. స్పేస్ లో మీరు ఫేస్ చేసేది క్యాన్సర్ రిస్క్ తో కూడిన కాస్మిక్ రేడియేషన్స్. జీరో గ్రావిటీ వల్ల మీ మజిల్స్ అండ్ బోన్స్ వీక్ అవుతాయి. ఇంపార్టెంట్ గా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎటు చూసినా మీకు స్పేసే కనిపిస్తుంది. అసలు కదులుతున్నట్టు కూడా ఉండదు. కనుచూపు మీరంతా ఒక చీకటి అండ్ ఎండ్లెస్ జర్నీలో ఉంటుంది. ఒకవేళ మీరు సక్సెస్ఫుల్ గా జర్నీ కంప్లీట్ చేశారనుకోండి, మార్స్ మీద ల్యాండ్ అయ్యారు. మీ స్పేస్ క్రాఫ్ట్ నుండి అడుగు కూడా బయట పెట్టలేరు. మీ బూట్స్ కూడా ఒక డస్ట్ తో నిండిన ఎర్ర మట్టితో మునిగిపోతాయి. పైకి చూస్తే పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో మిక్స్ అయ్యి స్కై కనిపిస్తుంది. ఒక చెట్టు ఉండదు, పక్షులు ఉండవు, ఓషన్స్ అస్సలు ఉండవు. మొత్తం మార్స్ లో మీకు తోడుగా సైలెన్స్ ఉంటుంది. బయట టెంపరేచర్ వచ్చేసి -80 to -150 degrees Celsius వరకు ఉంటుంది. ఆ టెంపరేచర్ లో మీ రక్తం కూడా గడ్డకడుతుంది. నిండా కార్బన్ డైఆక్సైడ్. అండ్ ఇన్ని రోజులు మీరు కష్టపడి చేసిన జర్నీ కూడా దీనికోసమా అనిపిస్తుంది. కానీ ఇంకా చేసేది ఏమీ లేదు. తప్పకుండా సర్వైవ్ అవ్వాలి. ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి స్టెప్ అండ్ ఎవ్రీ మూమెంట్ బ్రతకడం కోసమే. బేసిక్ గా అట్మాస్ఫియర్ లో 95% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఓన్లీ 0.13% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. అదే ఎర్త్ లో 21% ఆక్సిజన్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ లో మనకి ఆక్సిజన్ సప్లై లేకపోతే విత్ ఇన్ సెకండ్స్ లో అన్కాన్షియస్ అవుతాం, విత్ ఇన్ మినిట్స్ లో చనిపోతాం. అందుకోసమే నాసా అండ్ స్పేస్ ఎక్స్ సైంటిస్టులు మార్స్ లో ఉన్న రిసోర్సెస్ నుండి ఆక్సిజన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తున్నారు. ఒక బెటర్ సొల్యూషన్ ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ నుండి
హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ని సెపరేట్ చేయడం. కానీ మార్స్ లో ఉన్న వాటర్ అంతా ఐస్ రూపంలో ఉంటది. అది కూడా ఎక్కడో అండర్ గ్రౌండ్ లో ఉంటది. -150 degrees లో టాక్సిక్ కెమికల్స్ తో నిండిపోయిన సాయిల్ ని తవ్వి వాటర్ ని బయటకు ఎలా తీస్తారు? మరి అంత ఫ్రీజింగ్ టెంపరేచర్ ని తట్టుకోవాలంటే బయట ఉన్న రేడియేషన్ కి ఇన్సులేషన్ గా మాత్రమే కాకుండా ఆ టెంపరేచర్ లో సర్వైవ్ అవడానికి మనం వేసుకున్న సూట్ లోపల ఉన్న టెంపరేచర్ కూడా రెగ్యులేట్ అవుతూ ఉండాలి. అక్కడ ఒక్క సెకండ్ బ్రతికి ఉండాలన్నా మన టెక్నాలజీ మీదే డిపెండ్ అయి ఉండాలి. ఆ టెక్నాలజీ కూడా 100% పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎలాంటి మిస్టేక్స్ కి ఛాన్స్ ఉండకూడదు. ఇంకా ఫుడ్ కోసం మాట్లాడితే ఒక్కొక్కరికి 50 సంవత్సరాలు సరిపోయేంత రేషన్ సామాన్లు మనం పట్టుకెళ్ళాం కదా. సో ఖచ్చితంగా అక్కడే పండించుకొని తినాలి. అసలు మట్టి, వర్షం అండ్ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ కూడా లేకుండా పండించే టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి. అవే హైడ్రోపానిక్ అండ్ ఏరోపానిక్ న్యూట్రిషన్ రిచ్ వాటర్ ఆర్ మిస్ట్ యూజ్ చేసి పొటాటోస్, లీట్యూస్, వీట్ ని ఒక కంట్రోల్డ్ హ్యాబిటెంట్ లో పండించవచ్చు. ప్రతి డ్రాప్ ఆఫ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. తాగడానికి మాత్రమే కాదు, ఫుడ్ కి అండ్ ఆక్సిజన్ ని జనరేట్ చేయడానికి కూడా వాటర్ చాలా ఇంపార్టెంట్. కొన్ని వీక్స్ పాటు డస్ట్ స్టార్మ్స్ వస్తూ ఉంటాయి. మనం పెట్టుకున్న సోలార్ ప్యానెల్స్ వల్ల మన ఎలక్ట్రానిక్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. పొరపాటున మనం వేసుకున్న సూట్ డ్యామేజ్ అయితే విత్ ఇన్ సెకండ్స్ లో చనిపోతాం. ప్రతి ఆస్పెక్ట్ లో కూడా మనల్ని చంపడానికి రెడీగా ఉన్న ప్లానెట్ తో మనం సర్వైవ్ అవడానికి ఫైట్ చేస్తున్నాం. మళ్ళీ దానికి మనం పెట్టిన పేరు ది సెకండ్ హోమ్. మరి ఇన్ని కష్టాలు పడి కూడా ఎవల్యూషన్ కోసం ఇంత టెక్నాలజీని యూజ్ చేస్తున్నందుకు ఇదంతా చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? $500 billion. అంటే చాలా పెద్ద అమౌంట్. ఇంత అమౌంట్ తో ఇక్కడే మన ఎర్త్ మీద 100 ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయొచ్చు. పేదరికం, ఆకలి, ఎడ్యుకేషన్ అసలు ఏ ప్రాబ్లం లేకుండా చేసేయచ్చు. ఎక్స్ప్లోరేషన్ కోసం హ్యూమన్ ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. ఈ మిషన్ సక్సెస్ అయితే కొన్ని సెంచరీస్ తర్వాత ఇప్పుడు మనం మన పిల్లలకి చందమామను చూపిస్తూ ఎలా తినిపిస్తామో అలాగే మార్స్ లో ఉన్న వాళ్ళు మన ఎర్త్ ని చూపించి ఒకప్పుడు అక్కడే ఉండేవాళ్ళని చెప్తూ తినిపిస్తారు. కానీ మన హిస్టరీ చూసుకుంటే మనిషి ఎప్పుడూ కూడా ఒక్క ప్లేస్ కే పరిమితం అవ్వలేదు. ఎక్స్ప్లోర్ చేస్తూనే ఇంత దూరం వచ్చాం. ఇది కానీ సక్సెస్ అయితే ది గ్రేటెస్ట్ అడ్వెంచర్ గా మిగిలిపోద్ది. ఇంపాసిబుల్ ని కాంకర్ చేసినట్టు చెప్పొచ్చు. ఇవన్నీ విన్నాక కూడా మీరు మార్స్ మీదకి వెళ్తారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే మీకు నచ్చిన వీడియో టాపిక్స్ కూడా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియో కలుద్దాం.